వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. ముందుగా అయితే అందరికి ఉగాది శుభాకాంక్షలండి. నేనైతే తెల్లవారుజామున లేసి మా వాకిట్లో ముగ్గులు అయితే వేశాను. ఈ ముగ్గులు చూసి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా ఇంట్లోనే గుబ్బల మంగమ్మ తెల్ల అయితే వెలిసారండి. మా ఇల్లు కట్టినప్పుడు ఆవిడనైతే మేము ప్రతిరోజు అయితే పూజిస్తామన్నమాట. ఇంకా పండగలు వచ్చే రోజునైతే ఒక రోజు ముందే ఆవిడనైతే అలంకరణ అయితే చేస్తారు మా మావయ్య గారు. ఆ వీడియో కూడా చూసేయండి. ఆవిడనైతే చూసి దర్శనం అయితే చేసుకున్నారు కదండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. పండగ రోజు మార్నింగ్ అయితే మా వారు మా పిల్లలు అయితే గారెలు అయితే వేయమన్నారని చెప్పి పప్పు అయితే కడుక్కొని గారెల పిండి అయితే గ్రైండర్లో రుబ్బుకుంటున్నానండి. గారెల పిండి అయితే నలుగుతుంది కదండి. ఈ గారెలోకి చికెన్ అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేస్తారనమాట. రెడీ అయిపోయింది. ఇంకా ఉగాది పచ్చడి కోసం చెప్పి మా వారైతే మా ఇంటి దగ్గర వేప చెట్టు అయితే ఉందండి. ఇంకా వేప పువ్వు అయితే కోస్తున్నారన్నమాట. ఇదిగోండి డాబా అయితే ఎక్కారన్నమాట. మన ఉగాది పచ్చడి అయితే కలపడం అయితే అయిపోయిందండి. నేనైతే టేస్ట్ అయితే చూసాను. ఉగాది పచ్చడి అయితే చాలా బాగుంది. ఇంకా బూర్లు, గారెలు, పూర్ణం బూర్లు, అలాగే హల్వా బూర్లు,
అలాగే వీటితో పాటు మా పిల్లలు అయితే పెరుగావడైతే ఏమన్నారండి, అవి కూడా అయితే వేసాను. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మా పిల్లల్ని అయితే వీడియో తీస్తానంటే వద్దన్నారన్నమాట. ఫోటోలు అయితే లాస్ట్ అయితే యాడ్ చేశాను, వీలైతే చూసి లైక్ అయితే చేయండి. ఇవి కూడా చాలా బాగా కుదిరినాయండి. ఇదిగోండి పెరుగావడ. ఇంకా పైన అయితే గార్నిష్కి అయితే పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇంకా నన్ను కూడా మా అమ్మాయి వీడియో తీస్తానందే నేనైతే కనిపిస్తానండి ముందు ముందు వీడియోలో. ఈ వీడియోలు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.